ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతున్న విషయాల గురించి ఐసీసీ అయితే షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 సంబంధించి ఐసీసీ మాత్రమైతే షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్‌లో వచ్చేసరికి ఈ మ్యాచ్ వచ్చేసరికి జూన్ 11 నుంచి జూన్ 15 వరకు అయితే జరుగుతుంది. వచ్చే సంవత్సరం 2025లో మ్యాచ్ వచ్చేసరికి ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదిక అయితే మ్యాచ్ అయితే జరగనుంది. ఇప్పటికే ఈ లార్డ్స్ వేదిక వచ్చేసరికి ఒకసారి 2021, 23 మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ కూడా లార్డ్స్ వేదికనే జరిగింది. మరోసారి ఈ వేదిక పైనే 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అయితే మరోసారి అయితే జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సంబంధించి 5 రోజుల షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వర్షం కారణంగాను ఒకవేళ ఒక రోజు మ్యాచ్ రద్దయినా గానీ, లేదా రకరకాల కారణాల గానీ మ్యాచ్ ఒక రోజు రద్దయితే దానికి రిజర్వ్ డే కూడా కేటాయించడం జరిగింది. జూన్ 16 వరకైతే కేటాయించడం జరిగింది రిజర్వ్ డే. ఓవరాల్‌గా చూసుకుంటే ఛాంపియన్‌షిప్‌కి మొత్తం 6 రోజుల డేట్‌ని అయితే ఖరారు చేయడం జరిగింది ఐసీసీ మాత్రమైతే. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేది ఏ జట్లు, ఏ 2 జట్లు టాప్ 2లో ఉంటే ఆ 2 జట్లు మాత్రమైతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అయితే ఆడుతున్నాయి. ప్రజెంట్ చూసుకుంటే టీమిండియా మాత్రమైతే ఫస్ట్ పొజిషన్‌లో అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే ఆస్ట్రేలియా, ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే న్యూజిలాండ్ 3వ ప్లేస్‌లో, ఇంగ్లాండ్ వచ్చేసరికి 4వ స్థానంలో అయితే కొనసాగుతూ ఉన్నాయి. 4 జట్లలో ఏ 2 జట్లు టాప్ 2లో ఉంటాయో ఆ 2 జట్లు మాత్రమైతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2025 అయితే ఆడతాయి. అయితే ఏ జట్టుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటే టీమిండియాకి మాత్రమైతే టాప్ పొజిషన్‌లో వెళ్ళనీకైతే చాలా అంటే చాలా మార్గాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. టీమిండియా ఇప్పటి వరకు టాప్ పొజిషన్‌లో అయితే కొనసాగుతుంది. టీమిండియాకి ఇప్పటికీ ఇంకా 3 టెస్ట్ సిరీస్‌లు అయితే ఉండడం జరిగింది. బంగ్లాదేశ్‌తోని 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో పాటు న్యూజిలాండ్ తోటి 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అయితే ఉంది. అది కాకుండా ఆస్ట్రేలియాతోని 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఓవరాల్‌గా టీమిండియాకి వచ్చేసరికి 10 టెస్టులు జరిగినాయి. ఈ 10 టెస్టుల్లో కేవలం 5 టెస్టులు గెలిస్తే టీమిండియా మాత్రమైతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌లో టాప్ పొజిషన్‌లోకి అయితే దూసుకొని పోతుంది. టీమిండియాకి మాత్రమైతే అన్ని రకాలుగా అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ దూసుకెళ్ళడానికైతే చాలా అంటే చాలా మార్గాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మాక్సిమం టీమిండియా వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే ఆస్ట్రేలియా కూడా కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. భారత్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా అద్భుతంగా రాణిస్తే మాత్రమైతే ఆస్ట్రేలియా కూడా ఫైనల్‌కి వెళ్ళే అవకాశం అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తున్నాయి. తర్వాత 3వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టు వచ్చేసరికి భారతదేశ్‌తోని 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అయితే జరగనుంది. ఆ 3 మ్యాచుల్లో న్యూజిలాండ్ వచ్చేసరికి భారత్‌ని క్లీన్ స్వీప్ చేస్తే ఫైనల్‌కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది న్యూజిలాండ్‌కి కూడా. అదేవిధంగా ఇంగ్లాండ్‌తోని టెస్ట్ సిరీస్ కూడా ఉంది న్యూజిలాండ్‌కి మాత్రమైతే. 2 సిరీస్‌లో గెలిస్తేనే న్యూజిలాండ్ మాత్రమైతే డబ్ల్యూటీసీ ఫైనల్‌కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇంగ్లాండ్‌కి వచ్చేసరికి 2 టెస్ట్ సిరీస్‌లు అయితే ఉంది పాకిస్తాన్ తోటి. అదేవిధంగా న్యూజిలాండ్‌తోనైతే టెస్ట్ సిరీస్‌లు అయితే ఉన్నాయి. ఈ 2 సిరీస్‌లో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేసి గెలిస్తేనే ఫైనల్‌కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా 4 టీమ్‌లో చూసుకుంటే ఆస్ట్రేలియాకి అదేవిధంగా ఇండియాకే ఫైనల్‌కి వెళ్ళే అవకాశం అయితే మరి చాలా అంటే చాలా మార్గాలు అయితే కనిపిస్తున్నాయి ఈ 2 జట్లకు మాత్రమైతే. మరి ఏ జట్టు ఫైనల్‌కి వెళ్ళే అవకాశం ఎప్పటి వరకు తెలుస్తుంది? డిసెంబర్ వరకు మాత్రమైతే మనకైతే ఒక క్లారిటీ రానుంది. అప్పటి వరకు మాత్రమైతే ఏ జట్టు టాప్ 2లో నిల్చుంటా అనేది మాత్రమైతే క్లారిటీ అయితే లేదు. డిసెంబర్ ఎండింగ్ కన్నా జనవరి స్టార్టింగ్‌లో అయితే మనకైతే ఫుల్ క్లారిటీ అవుతుంది. ఏ 2 జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతాయి అనేది అయితే అప్పుడు మనకు ఫుల్ డీటెయిల్స్‌తోని తెలుస్తుంది. అప్పటి వరకు మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.